ఈ నెల ఈ ప్రారంభ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగ్గించుకోవడం అంటే ఏ విషయాల్లో? ఎవడో నన్ను తిట్టాడండి, నేను తిట్టకుండా వెళ్ళిపోయాను, అది కాదు తగ్గించుకోవటం. తగ్గించుకోవటం అంటే ఏంటంటే, మన ఆధ్యాత్మికమైన మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నోసార్లు ఎన్నో ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మనం ఇది చేయలేము, ఇది మనది కాదు అనే ఆలోచన మనకు వస్తున్నా, కానీ మనం ఏం చేస్తామంటే మొండి ప్రవర్తన మనం ప్రవర్తిస్తాం. మొండిగా మనం ముందుకు వెళుతూ ఉంటాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈరోజు చాలామంది ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకుండా పని జరగాలి, ప్రార్థన లేకుండా కార్యాలు జరగాలి, ప్రార్థన లేకుండా పని అయిపోవాలి. తగ్గింపు జీవితం ఏది? అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు, ఇది జరిగిపోద్దని. ఎలా జరుగుతుందంటే, గతంలో జరగలా అంటే వారిలో తగ్గింపు లేదు. కొంతమంది ఉంటారే, ఇది వెళ్ళకూడదురా, ఇది మనకు సంబంధించింది కాదు అంటే అటే వెళతారు, ఆ పనే చేస్తారు, అంటే వారిలో తగ్గింపు లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మాటకు నువ్వు అక్కడ ఆగావనుకో, ఆ ఆలోచనప్పుడు నువ్వు అక్కడ ఆగావనుకో, ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఆగావనుకో, నువ్వు ఏమయ్యావో తెలుసా? తగ్గించుకున్నట్టు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మే నెలంతా దేవుడు మీ కుటుంబాలను హెచ్చించునుగాక. హెచ్చించాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఏ విషయాల్లో తగ్గించుకోవాలంటే, మనం ఉద్యోగం చేసేటప్పుడు మన పై అధికారి ఉంటాడు. వాడు ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటాడు, ఎన్నో సమస్యలు పెడతా ఉంటాడు. కొంతమంది చూడండి, అరే ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేసావురా అంటే, ఆడు నన్ను అంటాడా? నువ్వు తగ్గించుకుందేది? నువ్వు తగ్గించుకున్నావు అనుకో, ఆ ఉద్యోగానికి నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం లేదుగా. కొంతమంది అంటారు, నన్ను ఆ మాట అంటాడా? ఆ ఇంట్లో కలిసే కలకాలం బ్రతికారు, ఆ ఇంట్లోనే ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నారు. కానీ ఈరోజు అన్నది ఒక మాట, తగ్గింపేది? ఈరోజు ఆ అన్న ఒక్క మాటగా బట్టలు సర్దుకొని వెళ్ళావే, నీలో తగ్గింపు లేదు. దేవుడు ఎలా హెచ్చిస్తాడు? దేవుడు హెచ్చించడు. ఈరోజు పని విషయాల్లో కూడా, మనం చేసే వ్యాపార విషయాల్లో కూడా, మనం చేసే ఉద్యోగాల విషయాల్లో కూడా తగ్గింపు ఉండాలి. ఎక్కడైతే నువ్వు తగ్గించుకుంటావో అక్కడ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇది అనుభవంతో చెప్తున్న మాటలు కదా, అనుభవించి చెప్తున్న మాటలు. నిజంగా నా జీవితంలో సేవలోనికి, మందిరంలోనికి అడుగు పెట్టినప్పుడు నా పరిస్థితి వేరు, మందిరంలోకి అడుగు పెట్టిన పరిస్థితి వేరు. అది ఉద్యోగమైనా కానీ, వ్యాపారమైనా కానీ. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, కానీ వాటన్నిటి నుండి దేవుడు తప్పించాడు, హెచ్చించాడంటే ఎందుకో తెలుసా? వాళ్ళు ఇది అంటున్నారు, మనకి ఎందుకండి తగ్గింపు జీవితం. ఈరోజు సేవకునిగా గుండెల మీద నేను చేసుకొని చెప్పే మాట ఏంటంటే, మీరు ఎక్కడైతే తగ్గించుకుని ఉంటారో దేవుడు మిమ్మల్ని అంతకంతగా హెచ్చిస్తాడు. నా గురించి చెప్పండి, మా మాయ చెప్తాడు సాక్ష్యం. ఆయన ఎదురుకుండా ఎంతమంది అన్నారు నన్ను, కానీ ఈరోజు వాళ్ళే నన్ను హెచ్చిస్తున్నారు. వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూస్తున్నారు. గొప్పగా చెప్పట్లేదు నేను, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట. ఇది ప్రభువు దృష్టికి మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈరోజు నా ఉద్యోగంలో కూడా నేను అసలు ఏ రోజు అనుకోలే. నేను చాలామంది అన్నారే, నువ్వు అక్కడే పడి ఎడుతున్నావు, అక్కడే ఉద్యోగం చేస్తున్నావు. నేను ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చాను, నా కింద నేను పని నేర్పినోడు వాళ్ళు ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడు. నేను పని నేర్పాడికి నేను అక్షరాభ్యాసం చేశా, ఆడు 1,00,000. కానీ చాలామంది అన్నారు, అరే ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇక అదే 10,000 చేయాలా, అదే 20 చేయాలా, అదే 30 చేయాలా అన్న వాళ్ళు ఇవ్వాలా? అరే ఉన్న ఊర్లో ఉండి కొట్టేవరో నువ్వు, నాది కాదు గొప్పతనం, దేవుడిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు హెచ్చిస్తున్నాడు. గత దినాల్లో సన్నిధిలో ఏడ్చా, మీ అందరూ చెప్పా, అటు బొమ్మంటున్నారు, ఇటు బొమ్మంటున్నారు, ఇటు పోవాలి, ఏం అర్థం కావట్లా, ఏం చేయాలి, ఉద్యోగం వదలాలా, పరిచర్య ఏంటి అనుకున్న సందర్భంలో సంఘం ప్రార్థన చేసింది. దేవుడు కదలకుండా ఇక్కడే ఇచ్చాడు. ఎట్లాగో తెలుసా, ఎప్పుడు దాకా ఉంటే అప్పుడు దాకా అన్నారండి. ఆశ్చర్యం. ఎందుకో తెలుసా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటే, ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని అంతగా హెచ్చిస్తాడు. ఎందుకో ఈ మే నెల, ఈ 5వ నెల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు, మీ పనిలో, మీ వ్యాపారంలో, మీ కుటుంబంలో ఎక్కడ మీరు తగ్గించుకుంటారో దేవుడు అక్కడే మిమ్మల్ని హెచ్చిస్తాడు, అక్కడే మిమ్మల్ని దేవుడు ఘనపరుస్తాడు. ఈరోజు చూడండి, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎందుకు వచ్చాయంటే ఏం లేదండి, చిన్న మాట అండి. అంటే నీలో తగ్గింపు ఉంటే ఆ మాట అనవుగా. మీరు తగ్గించుకోండి, హెచ్చించబడతారు. మీరు తగ్గించుకోండి, మీరు ఘనపరచబడతారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మనం ఎక్కడికి వెళ్ళిన అవసరంలా, దావీదు ఎంత తగ్గించుకున్నాడండి. ఈరోజు మనం చూస్తే దావీదు కీర్తన పరిశుద్ధ గ్రంథంలోంచి 131. ఇన్నిసార్లు ఆ కీర్తన చదివినప్పుడు చదవడానికి చిన్నగా ఉంటుంది కానీ నేర్చుకోవడానికి పెద్దది. అది ఉన్న కీర్తనలన్నింటిలో చిన్నదే కావచ్చు, చిన్న వచనాలే కావచ్చు, 3 వచనాలే కావచ్చు, కానీ నేర్చుకోవడానికి అది చాలా పెద్దది. ఈరోజు ప్రభు బలలో పాలు పొందే మీరు, యేసు రక్తంలో పాలిభాగస్తులయ్యే మీతో, ఇదిగో దావీదు యొక్క తగ్గింపు జీవితం మీరు చూడండి. ఈ 3 వచనాలని 3 గంటలు చెప్పుకోవచ్చు మనం, అంత గూఢమైన మాటలు ఉన్నాయి అందులో. చదువమ్మా. యెహోవా నా హృదయము అహంకారము కలిగింది కాదు. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నా హృదయం అహంకారం కలిగింది కాదు. ఈరోజు నువ్వు నేను చెప్పగలం ఈ మాట. ఇదే మాట మనం చెప్పాలంటే మనలో తగ్గింపు జీవితం ఉండాలి. దావీదు తగ్గించుకున్నాడు కనుక హెచ్చించబడ్డాడు కనుక ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నా హృదయము అహంకారము కలిగింది కాదు. ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? ఈ స్వభావం నీలో ఉందా? ఈ ఆలోచన నీలో ఉందా? అయ్యా ఇదిగో నా హృదయం అహంకారం కలిగింది కాదు అని నువ్వు చెప్పగలవా? అహంకారం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అహంకారం, ఎదుటివాడు హెచ్చించబడుతుంటే అహంకారం, ఎదుటివాడు బాగుపడుతుంటే అహంకారం, ఎదుటివాడు పొలం పండితే అహంకారం, ఎదుటివాడు పాట బాగా పాడితే అహంకారం, ఎదుటి వాళ్ళను చూసి అనేకమైన అహంకారం. దావీదు అంటున్నాడు, నాలో ఇది లేదు, నాలో ఈ అహంకారం లేదయ్యా. ఎందుకు లేదు? తగ్గించుకున్నాడు కనుక. దావీదు ఎంతగానో తగ్గించుకున్నాడు, అందుకే హెచ్చించబడ్డాడు. ఈరోజు ఆయన అంటున్న మాట, ఆయన చేస్తున్న ప్రార్థన, ఆయన పాడుతున్న పాట ఇది. యెహోవా నా హృదయము అహంకారము కలిగింది కాదు, నా కన్నులు మీది చూచినవి కాదు. నాకు చూపులు మంచి అయ్యా, ఒకరినొక రకంగా ఇంకొకరినొక రకంగా చూసే కళ్ళుగా వినావి. నా ఆలోచనలు మంచివి, నా చూపు మంచిది. ఇదిగో నా హృదయంలో అహంకారం లేదు. నీ హృదయంలో అహంకారం లేనప్పుడు నీ చూపు బాగానే ఉంటుంది. ఈరోజు దావీదు చూపు కూడా అలాగే ఉంది. ఇదిగో నా కన్నులు మీదు చూచుచున్నవి కావు, నాకు అందని వాటందైనను గొప్ప వాటందైనను నాకెందుకయ్యా, నాది కాదు, నాకెందుకు, అది నాది కాదు, నాకు అందనిది అది, నా స్థితి అది కాదు, నాకు అందనిది అది, నేను ఎందుకు కొయ్యాలి? నాది కాదు, దానికోసం నేను ఎందుకు ఆలోచించాలి?
దావీదు అంటున్నాడు అదే, అయ్యా చదువమ్మా, నాకు అందని వాటందైనను గొప్ప వాటందైనను నేను అభ్యాసం చేసుకోవట్లే. అసలు ఆ అలవాట్లేదు నాకు, ఎందుకంటే తగ్గించుకున్నాను కదా. తగ్గింపు జీవితం అంటే ఈ పదాలు మీ జీవితానికి వర్తిస్తాయి. దావీదు అంటున్నాడు, అయ్యా నా హృదయంలో అహంకారం లేదు, నా చూపు బాగుంది, అయ్యా నేను ఏదైతే నాకు అందనివి ఉన్నాయో గొప్పవి ఉన్నాయో నేను వాటిని అభ్యాసం చేసుకోవట్లే. ఈరోజు చూడండి, చాలామంది అందని వాటి కొరకు ప్రయాసపడతారు. మన స్థాయి అది కాదే, మన పరిస్థితి అది కాదే, అందని దేనికి? దావీదు అంటున్నాడు, అయ్యా గొప్ప వాటందైనను నేను అభ్యాసం చేసుకోను. ఈరోజు నీకు ఉందనుకో మంచిదే, సంతోషం. కానీ ఈరోజు చూడండి, చాలామంది అందని వాటి కొరకు, అందని వాటి కొరకు. దావీదు నేర్పుతున్న పాఠం ఇది. ప్రభు బలలో చేయవేయడానికి కొన్ని గంటల ముందు మన జీవితాలతో నీతో నాతో మాట్లాడుతున్న మాటలు, అయ్యా నా హృదయంలో అహంకారం లేదు, నా కన్నులు మీది చూపు కలిగినవి కాదు, అందని వాటి యందు గొప్ప వాటి యందు నాకు అసలు ఆశే లేదు, వాటందు కోరికే లేదు. ఎందుకో తెలుసా, దావీదు ఎంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు తగ్గింపు జీవితం ఉంటే ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. ఈరోజు తగ్గింపు జీవితం ఉంటే ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఈరోజు దావీదు ఎంత తగ్గించుకున్నాడండి, ఎన్నోసార్లు అవమానపడ్డాడండి, ఎన్నోసార్లు నెట్టివేయబడ్డాడండి, అయినా తగ్గించుకునే ఉన్నాడు. ఎక్కడైతే తగ్గించుకున్నాడు దేవుడు అక్కడే హెచ్చించాడు. ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం, దైవజనుడు ఇంటికి వచ్చాడు, దైవజనుడు ఇంటికి వచ్చినా కానీ దావీదుకు విలువ లేకుండా చేశారు కుటుంబం. వాడా గొర్రెలు కాసుకునేవాడు అన్నాడు, లేదు లేదు వాడే కావాలన్నాడు దేవుడు, తీసుకొచ్చారు. ఇదిగో గొప్ప యుద్ధం జరుగుతుంది, బలం కలిగిన వాడు అట్టున్నాడు, శక్తి కలిగిన వాడు ఇట్టున్నాడు, మధ్యలో ఈయన ఉన్నాడు. అక్కడ కూడా అవమానపరిచారు, కానీ దేవుడు ఎంతగా హెచ్చించారు, దేవుడు ఎంతగా హెచ్చించాడు. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు హెచ్చించాడు, నవ్వులు పాలైనప్పుడు దేవుడు హెచ్చించాడు. ఎందుకో తెలుసా, ప్రతి సందర్భంలో తగ్గించుకున్నాడు కనుక, తగ్గించుకున్నాడు. ఈరోజు అందుకే దావీదు చెప్తున్నాడు, ఈ 131 కీర్తన చిన్నదే కావచ్చు, నేర్చుకోవడానికి చాలా పెద్దదే. ఈ మాటలు ఆయన అంటాడు, యెహోవా నా హృదయం అహంకారం కలిగింది కాదయ్యా. ఈరోజు ఆ మాట మనం చెప్పగలమా? దావీదు అంటున్నాడు, అయ్యా నా కన్నులు మీదు చూస్తున్నవి కాదయ్యా, నా చూపులు ఇదిగో అటు ఇటు చూసేవి కాదయ్యా, కోర చూపులు కాదయ్యా, అలాంటి కాదయ్యా నేను. అయ్యా అందని వాటందైనను గొప్ప వాటందైనను నేను అభ్యాసము చేసుకొనట్లేదు. అసలు వాటిని అలవాటు చేసుకోవట్లే. నేను గొర్రెలు కాచుకునే స్థానం ఇచ్చావా, ఇదిగో డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడా. రాజు స్థానంలో ఉంచావా, రాజు స్థానంలో ఉన్నాను, నువ్వు నాకు ఏది ఇచ్చావో అదే. అందన దానికోసం ఎదురు చూడాల. కానీ దేవుడు ఇచ్చాడు. ఈరోజు నేనేమంటానంటే, ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది సాక్ష్యం చెప్తారు, అయ్యా అసలు నేను అనుకోలేదు, ఎవరి దాకెందుకు నేనే చెప్తా, ఎక్కడికి వెళ్ళినా అసలు నేను అనుకోలే, నేను దాన్ని అందుకుంటానా అనుకోలే. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒకప్పుడు ఒక సైకిల్ ఎవరన్నా సైకిల్ ఎత్తే సంబరపడేవాడిని, తొక్కు అని సైకిల్ ఎత్తే సంతోషపడేవాడిని, ఎవరైనా తోలు అని చిన్న బండి ఇస్తే ఆనందపడిపోయేవాడిని. కానీ ఈరోజు దేవుడు హెచ్చించాడు. అందుకే దావీదు అంటున్నాడు, అందని వాటి కోసం నేను ప్రయాసపడలా, గొప్ప వాటి కోసం నేను ఎదురు చూడలా, అందని వాటిని అందుకునేలాగా నువ్వు చేసావు. గొప్ప పడాలి అని ఆశ లేకపోయినా గొప్పగా చేసావు. దేవుని కృప అది, దేవుని కృప, దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఇదిగో ఎప్పుడైతే మనం ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు దావీదుని హెచ్చించాడు. తర్వాత వచ్చింది చదవమ్మా.
నేను నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకున్నాను. లేకపోతే గొడవలు అయిపోయాయి కదా, యుద్ధాలు జరిగాయి కదా. ఈడేంటండి కడుపును పుట్టినాడు, ఈడు నా మీద, ఈడెంత, ఈడు బతికెంత అనుకోలేదే. దాక్కోమన్నాడు దేవుడు, దాక్కున్నాడు. దేవుడు అరణ్యంలో కూడా సముద్రనిచ్చాడు. దేవుడు ఎంతగా హెచ్చించాడు, దేవుడు ఎంతగా హెచ్చించాడు. అదే అంటున్నాడు ఆయన, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుని ఉన్నాను. నిమ్మళపరుచుకుని. ఒక మాట, దైవజనుడు వచ్చాడు, ఇతనే కావాలని తీసుకెళ్ళారు. చుట్టూ ఉన్నవాళ్ళు లేరు, ఇంకొన్నారుగా, వాళ్ళు చూడిపోటి మాటలు అనే ఉంటారుగా. మనలో మన మాట మనమైతే అంటాంగా, అనే ఉంటారుగా. నేను అంటాను, నిమ్మళపరుచుకున్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు నిమ్మళపరుచుకున్నాడు, రాజమార్గంలో ఉన్నప్పుడు నెమ్మదిపరుచుకున్నాడు. అయ్యా, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. సముదాయించుకున్నా. దావీదు మీరు చూడండి, ఎప్పుడు కూడా నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణం, తనలో తాను మాట్లాడుకుంటాడు. ఎన్ని సందర్భాల్లో చూడండి, నా ప్రాణమా అనే మాట ఎన్నిసార్లు కనపడుతుంది. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నా, నా ప్రాణమా అంటాడు. తనతో తాను మాట్లాడతాడు. నన్ను నేను సముదాయించుకున్నాను. అయ్యా, నన్ను నేను సముదాయించుకున్నాను. తర్వాత చూసారా, పాలు తాగే పిల్ల ఉంటుందా, తల్లిని విడిచిపెట్టదు, తల్లి దగ్గరే ఉంటుంది, తల్లి ఒళ్ళోనే ఉంటుంది. అలా నేను నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నీ దగ్గరే ఉన్నా. చాలా మంది అంటారు, తల్లు పాలు తాగి రొమ్ము కొద్దినోడు వీడు విన్నారా, చాలా మంది అంటారు. ఎందుకంటే వాడి దగ్గర మేలు పొందుకుంటారు, వాడి ద్వారానే కార్యాలు జరుగుతాయి, వాడి ద్వారానే పనులు జరుగుతాయి, వాడి ద్వారా ఉద్యోగం వస్తుంది, వాడి ద్వారా వ్యాపారం జరుగుద్ది, వాడి ద్వారా వివాహం జరుగుద్ది, వాడి ద్వారానే కుటుంబం మేలు పొందుద్ది. కానీ పట్టించుకో. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నేను అలాంటి కాదు, అలాంటి మనస్తత్వం కాదు నాది, అలాంటి ఆలోచన కాదు నాది. ఇదిగో, తల్లి చనుపాలు విడచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లే. అయ్యా, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి దగ్గరే ఉన్నట్టే. నేను నిన్ను ఎందుకు విడిచిపెడతాను? నేను నిన్ను విడిచిపెట్టను. ఈరోజు దావీదు దగ్గర మనం నేర్చుకునే మాటలు ఇవి. నా ప్రాణము నా యొద్దే ఉన్నది, ఆ ప్రాణం నా యొద్దే ఉన్నది. ఇంకా మనం కిందకి వెళ్ళి చదివితే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకునము. జనాంగమా, ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పుడు దాకా విన్నారుగా మాటలు. ఈ మాటల్లో మీకు అర్థమైంది ఏంటి? అహంకారం లేదని చెప్పాను, నా చూపు బాగుందని చెప్పాను, అందని వాటి కొరకు నాకు ఆశ లేదు, గొప్ప వాటి కోసం నాకు ఆశ లేదు, ఇటువంటి మనసు నాది కాదు. చనిపాలు విడిచిన ఇదిగో ఆ పిల్ల ఏ రీతిగా అయితే తల్లి దగ్గర ఎలాగుంటుందో నేను అలా విడిచిపెట్టేవాడిని కాదు. ప్రజలారా, జనాంగమా, ఇది మొదలుకున్న నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వాక్యం. యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి. యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. సురేష్ గారి మీద నేను ఆశ పెట్టుకున్నా, నాకేదో చేస్తాడని. అవునా కదా? ఆయన మీద నేను ఆశ పెట్టుకున్నానండి, ఏదో నేను ఆశిస్తున్నా ఆయన ద్వారా, ఆయనే చేస్తాడని నేను ఆశగా ఎదురు చూస్తున్నా. ఆయన చేస్తాడని ఆశ ఉంది నాకు, ఆశ అయితే ఉంది. కానీ నాకు నా ఆలోచన బాగోలా,
నా మాట బాగోలా, నా ప్రవర్తన బాగోలా, నా నడవడిక బాగోలా, ఆశ ఉంది. ఎలా తీరుద్ది? ఎలా తీరుద్ది? ఈరోజు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెబుతున్నమాట, ఇదిగో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగ్గింపు లేకుండా ఆశ పెడితే ఎట్లాగా? తగ్గింపు లేదు. భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుని కొట్టుకున్నారు. ఆదివారం వచ్చి, అయ్యా మా ఇద్దరు, ఎక్కడ తీరుద్ది నీ ఆశ? తగ్గింపు జీవితం లేకుండా ఎట్లాగా? ఈరోజు అందుకే దేవుడు చెప్తున్నమాట, ఈ నెల ప్రారంభంలో మీ కుటుంబాలన్నీ కూడా హెచ్చించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీ కుటుంబాలు హెచ్చించబడాలి, మీ పిల్లలు హెచ్చించబడాలి, మీ వ్యాపారాలు ఉద్యోగాలు హెచ్చించబడాలి. హెచ్చించబడాలి అంటే ఎక్కడ ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, వ్యవసాయం ఉన్నా, పని ఉన్నా మీరు తగ్గించుకుని ఉండాలి. తగ్గించుకుని ఉండాలి. ఈరోజు తగ్గింపు జీవితం దేవుడు మనకు నేర్పాడు. ఈరోజు దేవుని చెప్పిన మాటలోనే మనం వెళుతున్నాం. గతంలో మొన్న అది ఎక్కడ అది వీడియో పెట్టాం, కొట్టారే, ఏం చల్లా, తెలంగాణ దగ్గర పాస్టర్లు వాళ్ళు స్వార్థ మామూలుగా ప్రతి ఆదివారం సాయంత్రం వెళ్తూ ఉంటారు కొన్ని విలేజ్లకి, కరపత్రాలు పంచుతున్నారు. వెళ్ళి వాళ్ళను చితకొట్టేశారండి పాపం. చెంపల మీద కొడుతుంటే చూస్తుంటే ఎంత బాధ వేసిందో, మనసు తరుక్కుపోయింది. ఒకడొచ్చి అంటాడే, నువ్వు బొట్టు పెట్టుకో అంటాడు ఒకడు. తిరిగి కొట్టలే కాదు, బలం లేక కాదు, నా దగ్గరికి నలుగురిని కొడతా, నేను ఇసురు అవతలేస్తా, అటు కనపట్లేదు, నేను కొట్టలే కాదు. ఏసేమంటున్నాడో తెలుసా? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. వారికి తగ్గింపు జీవితం ఉంది కనుక మీ మీదకి లేవలేదు, వాళ్ళు చెయ్యెత్తలేదు. వాళ్ళు పాపం కొడితే ఇట్లా చెంపల మీద చేసుకుని పక్కకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కుర్రోళ్ళు ఇస్త్రితో అవతలకి వెళ్ళిపోతారు. వాళ్ళు అలాంటి కుర్రోళ్ళు ఆ పాస్టర్లో. వాళ్ళని కొడితే వాళ్ళు తగ్గించుకున్నారు. పౌరుషం లేక, కోపం రాక. క్రైస్తవుడు అనేవాడు తగ్గించుకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతున్న మాట, యేసయ్య చెప్తున్న బోధ, యేసు మనకు నేర్పిన మాట. అందుకేగా ఈరోజు, లేకపోతే వాడితో వీడితో మాట్లాడాల్సిన కర్మ మనకెందుకు? దేవుడు చెప్పేది తగ్గించుకో, నువ్వు తగ్గించుకో. నేను అంటాను, ఇదిగో ఎవరైతే వాళ్ళని కొట్టారో, ఏ ఊళ్ళో అయితే వాళ్ళు వెళ్ళగొట్టారో, ఆ ఊళ్ళోనే వాళ్ళ ద్వారా దేవుడు సువార్త జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేయగలిగిన వాడు నా యేసయ్య. అలా చేస్తాడు ఆయన. ఎక్కడో ఎందుకంటే మన మందిరంలో ఇలా సాక్ష్యం ఏమా లక్ష్మీ గారు ఇలా వాళ్ళ ఇంట్లో అలా మీ అత్తగారేగా, ఆమె వచ్చి ప్రార్థన పెట్టండి, మీరా? ఆమె అడిగింది. ఆమె ఏం లేదు, ఆమె అడిగింది ప్రార్థన పెట్టుకోవాలయ్యా, మరి మా అబ్బాయి ఒప్పుకోట్ల, కొడుకు ఒప్పుకోట్ల, ప్రార్థన పెడుతున్నాడు, కాళ్ళు ఎరగకూడదు అన్నాడు అని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కొట్టామన్నమ్మ, మీ కొడుకే కొడుకు పెడతానన్నాం, ఆయనే కొడుకు పెట్టాడు. వాళ్ళు అడిగేస్తుంటే ప్రార్థన చేయింది, అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగ్గింపు ఈరోజు యేసయ్య మనకు నేర్పిన మాట. అందుకే ఈ నెల ఇది మొదలుకొని ఇక మిగిలి ఉన్న ఈ 7-8 నెలలు, ఈ 2024 సంవత్సరం మీ కుటుంబాలు హెచ్చించబడాలంటే ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా తగ్గింపుగా మీరు ఉండండి, తగ్గించుకుని మీరు ఉండండి. ఇదిగో వాళ్ళే తిరిగి సమాధానపడి మీ దగ్గరికి వస్తారు. వాళ్ళే తిరిగి మీ కాళ్ళ బేరానికి వస్తారు. వాళ్ళే తిరిగి మీ ఇంటికి తినడానికి వస్తారు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు నేర్పింది, ఎక్కడైతే మనం తగ్గించుకుంటామో అక్కడే మనల్ని హెచ్చిస్తాడు దేవుడు. ఈరోజు మన కుటుంబాలు హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఈరోజైనా ఈ మాట విన్న తర్వాత అయినా దావీదు అంటున్నాడు, అయ్యా ఇదిగో
నా హృదయం అహంకారం కలిగింది కాదు, నా కన్నులు మీదు చూస్తున్నవి కాదు, నాకు అందని వాటందైనను గొప్ప వాటందైనను నేను అభ్యాసం చేసుకునట్లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 వచనాలు మన జీవితానికి మాదిరికరంగా ఉండాలి. మాట చిన్నదే కానీ నేర్చుకోవడానికి ఎంతో పెద్దదే. ఈరోజు ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజమే కదా, దావీదులాగా నాకు అహంకారం లేదయ్యా అని చెప్పగలవా? ప్రభు బలలో చేయి వేసేటప్పుడు ఎప్పుడైనా ఈ శుద్ధీకరణ కొడికలో నువ్వు కడుక్కోవలసినవే. అయ్యా, అహంకారం నాలో లేదు, ఒకవేళ ఉంటే తీసివేసుకుంటున్నా. అయ్యా, ఇదిగో నా కనులు మీదు చూస్తున్నవి కాదు, నా చూపు మంచిదే. ఒకవేళ చూపు ఎక్కడైనా తడబడిందా, క్షమించయ్యా అని సరిదిద్దుకునే వేదిక ఇది. అయ్యా, నాకు అందని వాటి అందు నేను ప్రయత్నించా, చేయకూడదు, తప్పయ్యా, అది నేను అలా నడవకూడదయ్యా, నాకు అందనివి నాది కాంది నేను ఆశించా, అలా చేయనయ్యా, క్షమించయ్యా. గొప్ప వాటందైనను నీకు లేకపోయినా, అప్పులు చేసి నీకు లేకపోయినా, నీది కాకపోయినా, అయ్యా క్షమించయ్యా, నువ్వు ఇచ్చిన దానిలో సమృద్ధిగా ఉంటానయ్యా, నువ్వు చూపిన దాంట్లో సమృద్ధిగా ఉంటానయ్యా. దావీదులాగా నేను ఇదిగో వాటి యందు నేను అభ్యాసం చేసుకున్నట్లేదు, వాటి గురించి నేను ఆలోచించట్లేదయ్యా. ఒకవేళ ఆలోచిస్తున్నావా, ఈ శుద్ధీకరణ కొడికిలో ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను క్షమించు ప్రభా, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకున్నాను అయ్యా, నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకోలేకపోయానయ్యా. వాళ్ళు అరుస్తుంటే అరిసా, వాళ్ళు ఎగురుతుంటే ఎగిరా, వాళ్ళలాగా ప్రవర్తించాను కానీ నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకోలేదు నాయన. అయ్యా, నన్ను నేను ఎప్పుడూ సముదాయించుకోలేదు. ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళి సమస్య ఉన్నప్పుడు నీకు నువ్వు ఒంటరిగా, నిజమే నా ఆలోచన, నా పొరపాటు తప్పు, నా ఆలోచన తప్పు అని దావీదులాగా నా ప్రాణమా అని ఏనాడన్నా నువ్వు మాట్లాడుకున్నావా? మాట్లాడకపోతే ఇప్పుడైనా ఈ శుద్ధీకరణ కొడికలో దేవుని దగ్గరికి వచ్చి, ఆయనయ్యా, నన్ను నేను ఎప్పుడూ సముదాయించుకోవట్లేదు ఆయన. చనుపాలు విడిచిన పిల్ల ఎప్పుడైతే తల్లి దగ్గరే ఉంటుంది, తల్లిని విడిచి వెళ్ళదు, అట్లాగా ఎప్పుడు మేలు చేసిన తర్వాత దేవుడిని విడిచి వెళ్ళిపోయావా, మేలు చేసిన తర్వాత దేవుని దూరంగా వెళ్ళిపోయావా? నేను అట్టు వెళ్ళనయ్యా, నా హృదయం నీ దగ్గరే ఉంటాను, నీతోనే గడుపుతానని దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే మీరు ఆశ పెట్టుకోండి. మీరు ఆశ పెట్టుకోవాల్సింది యెహోవా మీదే, మనుషుల మీద కాదు, అధికారుల మీద కాదు, రాజుల మీద కాదు, యెహోవా మీద మీరు ఆశ పెట్టుకోండి. దేవుడు మీ కుటుంబాలను హెచ్చించునుగాక.